వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను ప్రసాద్. 2 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మెదక్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. హైదరాబాద్ సెక్రటరియట్ మీద బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఇది ఎవరో అనలేదు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు అన్నారు. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచులను ఉద్దేశించి మాట్లాడుకుంటూ ఇలాగే పనిచేయండి, రాబోయే 2 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మన సార్ కేసీఆర్ సీఎం అవుతారు, మన మిగిలిపోయిన పనులన్నీ చేసి పెడతారు. ఇది కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళకు బూస్టింగ్ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికలు ఎలాగ పనిచేస్తారో అలాగే పనిచేయండి, ప్రభుత్వం రావడానికి కేవలం 2 ఏళ్లు మాత్రమే మిగిలింది. ఇటు మెదక్ గడ్డ మీద ఇటు సెక్రటరియట్ మీద గులాబీ జెండా ఎగరబోతుంది. హరీష్ రావు ఇలా మాట్లాడగానే బీఆర్ఎస్ కార్యకర్తలు కేరింతలతో ఈలలతో గోల చేశారు. నిజంగా హరీష్ రావు ఈ మాటల్లో వాస్తవం ఉందా? ఎందుకు కార్యకర్తలకు బూస్టింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది సర్పంచ్ నాయకులు గెలిచారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు కార్యకర్తలను ఉద్దేశించి ప్రభుత్వం రాబోతుంది, కేవలం 2 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, మళ్ళీ మన సార్ కేసీఆర్ అధికారంలోకి వస్తాడు, మన పనులన్నీ చేసి పెడతారని కార్యకర్తలకు ఆయన సీరియస్ గా చెప్పాడు. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ప్రకటించిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఇలా హరీష్ రావు ప్రభుత్వం వస్తుంది, మన సార్ కేసీఆర్ వస్తారు అని ఇలాంటి మాటలు కార్యకర్తలు జోష్ నింపడానికి ఆయన ఒక సందర్భంలో చెప్పిన మాటలు ఇవి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.